సూక్ష్మ శరీరానికి సంబంధించిన 3 అంతర్గత విభాగాల్లో మొదటిది ధారణ. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. మొదటి 5 దశలను అనుసరించకుండా మనం నేరుగా 7వ దశకు ధ్యానానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాము. నేను ధ్యానం చేస్తాను అని ప్రజలు అంటారు, కానీ వారిని అడగండి, యమ, నియమమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ అంటే ఏమిటి? వారు నాకు తెలియవు, కానీ నేను ధ్యానం చేస్తాను అని అంటారు. కానీ ఇది మునుపటి భవనాలను ఎక్కకుండా నేరుగా 7వ అంతస్తుకు దూకడానికి ప్రయత్నించడం లాంటిది. మీరు మెట్లు లేదా లిఫ్ట్ ఉపయోగించవచ్చు, కానీ మీరు అంతస్తులను దాటవేయలేరు. ధారణ లేకుండా ధ్యానం సాధ్యం కాదు. మరియు ధారణ అంటే ఏమిటి? అది మీ ధ్యాన పద్ధతిని నిర్ణయించడం. నేను నా గురుమంత్రాన్ని ధ్యానించాలా, భగవాన్ రూపంలోనా, దైవనామం మీదనా, కాంతి పైననా, ఓం పైననా, నాదశబ్దం పైననా? ధ్యానం యొక్క లెక్కలేనన్ని చెల్లుబాటు అయ్యే రూపాలు ఉన్నాయి. భగవద్గీత 6వ అధ్యాయం వాటి గురించి అందంగా వివరిస్తుంది. కానీ మనం ఏం చెయ్యాలి? ఒకరోజు మనం విపశ్యన, మరో రోజు సహజ యోగా, మరో రోజు డైనమిక్ ధ్యానం, తరువాత కుండలిని, తరువాత చక్ర ధ్యానం. ప్రతి ఒక్కటి అన్య దేశ బ్రాండింగ్తో చేస్తాం. కానీ ఒక పద్ధతి నుండి మరొక పద్ధతికి దూకడం మనల్ని గందరగోళంలో చిక్కుకొనేలా చేస్తుంది. మనం అన్నీ ప్రయత్నిస్తూనే ఉంటాం, కానీ ఎప్పుడూ దేనిలోకి లోతుగా వెళ్ళం. ధారణ అంటే స్పష్టత మరియు నిబద్ధత. ఉదాహరణకు, మీరు ముంబై నుండి ఢిల్లీకి వెళ్ళాలంటే మీరు నిర్ణయించుకోవాలి, రైలులో వెళ్ళాలా, బస్సా ఆర్ విమానమా, కారా. మీరు మధ్యలో మారుతూ ఉండలేరు. కొంచెం నడిచి, కొంచెం రైలులో, కొంచెం పడవలో మీరు మీ ప్రయాణ వాహనాన్ని సరిచేయాలి. అదేవిధంగా నేను దృఢంగా తీర్మానించుకోవాలి, నేను ధ్యానం చేసే పద్ధతి ఇదే. ఆ అచంచలమైన సంకల్పమే ధారణ. ధారణ లేకుండా ధ్యాన సిద్ధి అంటే ధ్యానంలో పరిపూర్ణత అసాధ్యం. కొంతమంది అంటారు, నేను లోతైన ధ్యానంలోకి ప్రవేశిస్తాను, కానీ నిజానికి వారు ప్రాథమిక నిశ్చలతను మాత్రమే అనుభవిస్తుండవచ్చు. అక్కడ మనస్సు లోపలి తిరగడం ప్రారంభమవుతుంది. అది ధ్యానం కాదు, ఇది కేవలం ప్రవేశ ద్వారం మాత్రమే. క్షణికమైన నిశ్శబ్దం. మొదటి 6 అవయవాలను దృఢంగా నడిచిన వ్యక్తి మాత్రమే నిజంగా 7వ స్థానానికి చేరుకుంటాడు, మరియు 7 దశలను దాటినవాడు మాత్రమే 8వ మరియు చివరి స్థితి అయిన సమాధికి చేరుకుంటాడు. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే ఒకరు చేపట్టిన ధారణ యొక్క నిరంతర మరియు స్థిరమైన అభ్యాసం. నా మనస్సును లంగరు వేయడానికి నేను ధారణలో ఏ పద్ధతిని ఎంచుకున్నా, ధ్యానం అంటే ఆ పద్ధతిలో, ఆ దృష్టిలోనే స్థిరంగా నిమగ్నమై ఉండడానికి క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం. నేను ధారణలో భగవాన్ స్వరూపాన్ని గురించి ధ్యానించాలని నిర్ణయించుకున్నాను అనుకుందాం. ఇప్పుడు ధ్యానంలో నేను ఆ రూపాన్ని వివరంగా దృశ్యమానం చేయడం సాధన చేస్తున్నాను. నేను ప్రభువు పాదాలతో ప్రారంభించి, తర్వాత ఆయన దుస్తులు, ఆయన కాళ్ళు, నడుము, ఆభరణాలు, దివ్య రత్నాలతో అలంకరించబడిన ఆయన ఛాతీ, ఆయన బాహువులు, ఆయన పెదవులు, ఆయన ముక్కు, ఆయన కళ్ళు, ఆయన తిలకం, చివరకు ఆయన కిరీటం వైపుకు వెళ్తాను. క్రమంగా ఈ దర్శనంలో లంగరు వేయడానికి మన మనస్సులకు శిక్షణ ఇస్తాము. కానీ ప్రారంభంలో తరచుగా ఏమి తప్పు జరుగుతుంది? మనం రాముడిని ధ్యానించడానికి ప్రయత్నిస్తాం, మరియు అకస్మాత్తుగా అరుణ్ గోవిల్ మనసులో కనిపిస్తాడు. మేము కృష్ణుడిని ధ్యానించడానికి ప్రయత్నిస్తాం, మరియు అకస్మాత్తుగా టెలివిజన్ ఉపరితలాల నుండి నితీష్ భరద్వాజ్ ఇది జరిగేది కాదా, ఇది ధారణ నిజమైన ధ్యానంగా పరిణితి చెందలేదని సూచిస్తుంది.
ధారణ సాధన పరిణితి చెందినప్పుడు అది అభ్యాసం ద్వారా స్థిరంగా మారినప్పుడు మాత్రమే అది నిజమైన ధ్యానంలోకి మారుతుంది. మరియు ఆ కేంద్రీకృత ధ్యానం స్వీకరించబడినప్పుడు కొన్ని క్షణాలు అయినా ఒక లోతైన యూనియన్ వస్తుంది. ధ్యానం చేసేవాడు, ధ్యాన ప్రక్రియ మరియు ధ్యాన లక్ష్యం ఈ మూడు ఒకే ఏకీకృత అనుభవంలో కలిసిపోతాయి. ఏది విడిగా ఉండదు. ఈ అంతిమ ఏకీకరణను సమాధి అంటారు. సమాధి అంటే అర్థం, సమాధి అనే పదం సమానత్వం, సమతుల్యత మరియు బుద్ధి, అవగాహన నుండి వచ్చింది. అందువలన సమాధి అంటే బుద్ధి యొక్క పరిపూర్ణత, సమతుల్య స్థితి. మనస్సు మరియు బుద్ధి పూర్తిగా నిశ్చలంగా మరియు సమతుల్యంగా మారాలి. ఒక సాధారణ రూపకం కోసం దీపం యొక్క జ్వాలను పరిగణించండి. మొదట అది మినుకుమంటుంది మరియు అలలు వేస్తుంది, కానీ అది నిశ్చలంగా మారే క్షణం వస్తుంది. ఎటువంటి కదలిక లేకుండా స్థిరంగా మరియు నిటారుగా ఉంటుంది. ఆ కథలని జ్వాలా సమాధికి ప్రతీక. లేఖనాల నుండి మరొక ఉదాహరణ. మీరు ఒక పాత్ర నుండి నీటిని పోసినప్పుడు అది చిమ్ముతుంది, చెల్లాచెదురుగా ఉంటుంది మరియు నిరంతర ప్రవాహాన్ని ఏర్పరచదు. కానీ మీరు నూనె పోసినప్పుడు అది ఒకే నిరంతర ప్రవాహంలో ప్రవహిస్తుంది, మృదువైన మరియు కలవరం లేకుండా. దీనిని తైలధారవత్ అంటారు, ప్రవహించే నూనె లాంటి ప్రవాహం. మీరు ఎంత నూనె పోసినా అది స్థిరమైన పొందికైన ప్రవాహాన్ని నిర్వహిస్తుంది. దీనిని విరుద్ధంగా నీరు అలా ప్రవర్తించదు, అది చెదరగొడుతుంది. అదేవిధంగా మనస్సు స్థిరమైన నూనె ప్రవాహంలా కలత చెందకుండా మరియు నిరంతరంగా మారినప్పుడు అది సమాధి స్థితికి చేరుకుంటుంది. సమాధిలో అశాంతి అంతా ముగుస్తుంది. మనస్సు యొక్క అన్ని కదలికలు ఆగిపోతాయి. విరుద్ధమైన ఆలోచనలు లేవు, ద్వంద్వ కోరికలు లేవు. ప్రతిదీ నిశ్చలంగా మారుతుంది. ఇది సమాధి. పూజ్య స్వామి రామదేవ్ తన వ్యాఖ్యానంలో ఈ భావనను అందంగా వివరించారు. ఆసక్తి ఉన్నవారు అతని వివరణాత్మక వివరణను చూడవచ్చు. అప్పుడు భగవానుడు ఇలా అంటున్నారు: తస్మాత్ యోగి భవ అర్జున. కాబట్టి ఓ అర్జున, యోగిగా మారండి. ఈ ప్రకటనతో భగవాన్ గీతలోని తదుపరి అధ్యాయాన్ని అంటే 7వ అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. మనం 7వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం.